నిన్న మధ్యరాత్రి 3 గంటలకి మా ఫ్రెండ్ నిద్ర లేపి "అరే కడుపు నొస్తుందిరా" అంటే ఏమైందో సిచ్యువేషన్ సీరియస్ అని చెప్పేసి అంబులెన్స్ని పిలుద్దామని ఒక ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేసినాం. వాడు కొన్ని క్వశ్చన్లు అడిగి ఫోన్లో ఒక డాక్టర్ని అయితే కనెక్ట్ చేసిండు కాల్లో. ఆ డాక్టర్ ఈజీ ఏబుల్ టు వాక్, ఈజీ ఏబుల్ టు బ్రీత్ అని కొన్ని అడ్డమైన క్వశ్చన్లు అడిగి సిచ్యువేషన్ అంత సీరియస్ లేదని మమ్మల్ని హాస్పిటల్కి పొమ్మని చెప్పిండు. సరే పదా అని హాస్పిటల్ లొకేషన్ చూస్తే మా ఇంటికాడ నుంచి ఒక అర్ధగంట దూరం ఉంది. మా ఫ్రెండ్ గాడేమో తట్టుకోలేకపోతుండు స్టమక్ పెయిన్తోని. మళ్ళీ డాక్టర్కి ఒకసారి ఫోన్ చేసి లేదు మా వాడు ఇట్లా తట్టుకోలేకపోతుండు అంబులెన్స్ని పంపించండి అని చెప్పేసి చెప్తే వాడుండి ఎప్పటి నుంచి వస్తుంది, ఏడని వస్తుంది, ఎంతసేపు అవుతుంది, ఎట్లా వస్తుంది అని చెప్పి ఏవేవో అడ్డమైన క్వశ్చన్లు అడిగి మళ్ళీ మమ్మల్ని హాస్పిటల్కి పొమ్మన్నాడు. సరే కదా అని హాస్పిటల్కి వచ్చినాం. అంతో ఇంతో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నందుకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఇక్కడ బటన్ నొక్కితే ఈ డోర్ ఏదో ఓపెన్ అవుతుందంట, అక్కడ నుంచి వాయిస్ వస్తుంది. సరే అని కొద్దిసేపు కూర్చున్నాం. ఇమీడియట్గా కాసేపట్లో కాల్ వచ్చింది, లోపలికి రమ్మని చెప్పేసి పిలిచారు అక్కడ నుంచి. సరే అని లోపలికి పోయేసి మా ఫ్రెండ్ గారు ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చిండు. ఏమైందో అని చెప్పి వచ్చినాక మా ఫ్రెండ్ని అడిగితే ఏదో 4 చిన్న ట్యూబ్స్లలో బ్లడ్ తీసి టెస్ట్ రిపోర్ట్స్ వస్తే బయట వెయిట్ చేయి, టెస్ట్ అయిపోయిన తర్వాత చెప్తాము, డాక్టర్ రాలేదు ఇంకా అని చెప్పారు. సరే కదా అని వచ్చి బయట కూర్చుంటే డాక్టర్ ఇంకా రాడు 4 గంటలు అయిపోతుంది. ఇక ఓపిక లేక మా వాడు పండుకుండు కూడా. సరే 4 గంటల తర్వాత ఇంకా వచ్చేటట్టు లేడు డాక్టర్ అని చెప్పేసి మేమే పోయి గట్టిగా అడుగుదామని లోపలికి పోయి అడిగితే ఒక నర్స్ వచ్చి రిపోర్ట్స్ చూసి పెద్దగా ఏం లేదు, కడుపు లేదో చిన్న మజిల్ క్రాంప్ అంట అని చెప్పి 4 పారాసిటమాల్ టాబ్లెట్లు ఇచ్చి పంపించారు.